చింటూ కోసం వెళ్లిన రోహిణి ప్రభావతి మీనాను తీసుకువెళ్లి రోహిణి కుట్రను బయట పెట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా బాలు అయితే ఇంకా శివన్ అయితే గుణ దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే అరుణ్ అక్కడ లొకేషన్ పంపించడంతో ఆ లొకేషన్ ఏమో సుమతి చెప్పేసేసరికి అరుణ్ అని చెప్పకుండా తెలిసిన వాళ్ళ ద్వారా లొకేషన్ కనుక్కున్నామని చెప్పడంతో బాలుకి మరింత సులువనిపించి శివను కాపాడతాడు గుణాన్ కొట్టయితే. సరాసరి ఇంటికి తీసుకువెళ్తే టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో కాలేజీ దగ్గరికి తీసుకువెళ్ళి ఎగ్జామ్ హాల్ దగ్గరే వదిలిపెట్టేసి మీనాకు ఫోన్ చేసి చెప్తాడు. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా అలా సంతోషంగా ఉండేసరికి ఇంకా ఇంటి దగ్గర రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇది ఇంకా ఎన్ని మాయలు చేస్తుందో, నా కొడుకుని ఇంకెంత బుట్టలో పడేస్తుందో. ఇప్పటికే దీని మాయలో పడి ఇంటిల పాది దృష్టిలో నేను ఒక తింగరదానిలా అమ్మాయికురాల్లా అయిపోయాను. ఇక మీదట అది వేసే నాటకాలకు ఎత్తుగడలకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా ప్రభావతి అనుకుంటుంది. ఈ లోపు అనుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు మనోజ్ రావడంతో మనోజ్ని ఏడిపిస్తూ ప్రభావతి అన్న మాటలకు బాలు, రవి, శృతి వీళ్ళంతా నవ్వడం ఇదంతా కూడా జరిగేసరికి రోహిణి రానే వస్తుంది. రోహిణి రావడంతో బ్యాగ్లో చేపట్టేసరికి అమ్మా ఏదో తీసి నిన్ను ఏదో చేయబోతుందేమో అమ్మా అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు భయపడుతూ ఉంటారు. అదేమీ లేదత్తయ్య, నేనంత దుర్మార్గురాలనైతే కాదు అని చెప్పి ఇంకా అందులోంచి కొన్ని డబ్బులు తీసి ప్రభావతికి ఇస్తుంది. ఏంటివి అనగానే నా శాలరీ అత్తయ్య, చెప్పాను కదత్తయ్య, ఇక మీదట నేను సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు ఇస్తాను. మీరు నాకు ఖర్చులకి ఏమన్నా అవసరమైతే మీ నుంచి నేను అడిగి తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటున్నానంటే దానికి కారణం మీరే నన్ను ఇంటి కోడలుగా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పాను, మోసాలు చేశాను. ఇక మీదట ఆ తప్పు చేయనత్తయ్య. నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించింది మీరే. ఇక మీదట నేను మీకు నచ్చినట్టుగానే, మీరు నచ్చే కోడలుగానే ఉండాలనుకుంటున్నాను. అందుకే నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మీకే తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి ఇదొక కొత్త నాటకమేమో అని చెప్పి శృతి అంటుంది. నాటకం కాదు శృతి, నేను నిజాయితీగానే ఉన్నాను, నిజంగానే ఉన్నాను. అంటే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన ఆంటీ మారిపోతారా? నిన్ను మంచిగా చూసుకుంటారా? లేక నువ్వు ఇస్తున్నావని మమ్మల్ని కూడా ఇవ్వమని చెప్తున్నావా అని చెప్పాను. కానీ అది మీ ఇష్టం, మీరు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం. అయినా మీరు అత్తయ్య ఏరుకోరి తీసుకొచ్చిన కోడలైతే కాదు కదా. రవి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీనా ఏమో అని చెప్పనేసరికి ఇంకా చాలు ఇంకా మాట్లాడింది చాలు అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. అనేసరికి తీసుకోండి అత్తయ్య అనగాని ఏం అవసరం లేదు అని చెప్పనేసరికి అవునమ్మా, నువ్వు సంపాదించిన డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. నువ్వు ఇప్పటికే చాలా అప్పులు చేసుంటావు కదా. ప్రభావతి గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం మలేషియాని చెప్పినందుకు దానికి తగ్గట్టుగానే లక్షలే చేసుంటావు. అవన్నీ జాగ్రత్తగా అప్పులు తీర్చుకోమ్మా. ప్రభావతికి ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి సత్యం అంటాడు. అది కాదు మామయ్య అని చెప్పనేసరికి మరి నీకున్న అప్పులు ఎవరు తీరుస్తారు? నీకెవరూ తీర్చరు. వాళ్ళు పీకల మీద కూర్చుంటే ఇబ్బంది పడాల్సింది నువ్వే. ముందు ఆ అప్పులు తీర్చుకో అని చెప్పి సత్యం చెప్పడంతో సరే అని ఇంకా వీళ్ళు ఇలా డిస్కషన్ పడుతూ ఉండగానే ఈలోపు మీనా రానే వస్తుంది. అమ్మ మీనా ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి సత్యం అడుగుతాడు. అడిగేసరికి మొత్తం విషయం అంతా చెప్తుంది. ఏంట్రా బాలు ఇంత జరిగిందా అని చెప్పాను. కానీ అవును నాన్న అని చెప్పనేసరికి ఆ గుణగాడికి బుద్ధి రావట్లేదేంట్రా శివాన్ని పట్టుకుని వేలబడడానికి. పాపం వాడి జీవితం ఏమై ఉండేదో. నువ్వు సరైన సమయానికి వెళ్ళావు కాబట్టి సరిపోయింది. అలాంటి వాళ్ళతో స్నేహాలు చేస్తే ఇలానే ఉంటుంది. ఇద్దరూ కలిసే కదా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు ప్రభా, ఇప్పుడు మళ్ళీ అదే ఆలోచించాలా ఏంటి? ప్రతి క్షణం అదే ఆలోచించుకుంటూ ఉంటావా? ఎన్నిసార్లు చెప్పాలి?
జరిగిపోయిన దాని గురించి ఆలోచన వద్దు అని నీకు చెప్తే అర్థం కాదా అని చెప్పి ఇంకా ప్రభావతికి కొంచెం గడ్డి పడేటట్టుగా మాట్లాడేసరికి సరే అని ఇంకా ప్రభావతి నోరు మూసుకొని వెళ్ళిపోతుంది. అమ్మ మీనా కొంచెం టీ పెట్టిస్తావా అమ్మ అనగాని ఇప్పుడే పెట్టి తీసుకొస్తాను, మాకు కూడా కావాలి మీనా, నువ్వు లేక టీ పెట్టే వాళ్ళు కూడా లేరు, ఆంటీని పెట్టమంటే రవి ఒక్కడికే పెట్టిస్తారంట, మరి మిగిలిన వాళ్ళకి ఎవరు పెట్టిస్తారో, నువ్వు ఆంటీకి తప్ప అందరికీ పెట్టివు మీనా, ఆంటీకి ఆంటీయే పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళ మలేషియా కోడలు పెట్టిస్తుంది అనేసరికి ఏంటి నా మీద జోక్స్ వేసుకుంటున్నారు అంటూ ప్రభావతి మాట్లాడుతుంది. మీ మీదేమీ జోక్స్ వేసుకోవట్లేదు ఆంటీ, మిమ్మల్ని ఇందాక టీ అడిగితే పాపం బాలుకి నీకు పెట్టివను రవికి మాత్రమే పెట్టిస్తాను అంటూ చెప్పారు కదా, అందుకే అంటున్నాను అని చెప్పనేసరికి సరే నాకు కూడా టీ కావాలి అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. అనేసరికి సర్లే పెట్టేస్తానులే ఆంటీ అని చెప్పి ఇంకా ప్రభావతికి వీళ్ళందరికీ చెప్పి మీనా కాస్త లోపలికి వెళ్తుంది. ఇంకా మీనా టీ పెట్టుకుని తీసుకుని వస్తుంది. ఇంకా అందరూ కూడా టీ తాగుతారు. ఇంకా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో రోహిణి సడన్గా ఫోన్ వస్తుంది. రోహిణికి గదిలో మనోజ్ ఉంటాడు. మనోజ్ ఉండేసరికి రోహిణికి ఫోన్ మాట్లాడడానికి కుదరదు. ఎందుకంటే ఎంతో ఎమర్జెన్సీ అయితేనే కానీ ఫోన్ చెయ్యొద్దని సుగుణమ్మకు వార్నింగ్ ఇస్తుంది రోహిణి. అయితే రోహిణి ఇంట్లో ఉన్నది అని తెలిసినా కానీ ఫోన్ చేసిందంటే ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫోన్ తీసుకొని గబగబా అటు ఇటు ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూసుకుంటూ మేడ మీదకి వెళ్ళడం శృతి చూస్తుంది. ఇదేంటి రోహిణి ఫోన్ వచ్చినప్పుడు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఫోన్ తీసుకుని వెళ్తుంది, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా, అంటే అందరి ముందు మాట్లాడకూడని ఫోనా అనుకుంటూ అసలు ఏం మాట్లాడుతుంది అని వెనకాలే శృతి కాస్త చాటుగా వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా అని చెప్పనేసరికి అమ్మా రోహిణి అని చెప్పాను కానీ ఏమైందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏం జరిగింది, చింటూకి తలకు దెబ్బ తగిలిందమ్మా, ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు, తలకి చాలా పెద్ద గాయమైంది, రక్తం కూడా వస్తుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఇక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు కూడా లేరు, నా కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా అని చెప్పాను. కానీ అమ్మ కంగారు పడకు, నేను వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరి వస్తాను, నువ్వేం మాత్రం టెన్షన్ పడకు, వాడిని జాగ్రత్తగా చూసుకో, తలకి ఏదైనా రక్తం కారకుండా క్లాత్ ఏదైనా పెట్టమ్మా, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి గబగబా కిందకి దిగుతుంది. అమ్మ ఏంటి వాడికి ఏం కాకుండా చూసుకో అని ఎవరికి చెప్తుంది, అయినా రోహిణికి వాళ్ళమ్మ లేదు కదా, మరి అమ్మ అని అంత ఆప్యాయంగా పిలిచేది కన్న తల్లిని మాత్రమే, మరి రోహిణి ఎందుకు అమ్మ అంటూ పిలిచింది, అలా అమ్మ అని పిలిచేవాళ్ళు ఎవరూ లేరు కదా, ఇంతకీ వాడెవడు, తలకు దెబ్బ తగిలింది అని మాట్లాడినట్టు అనిపించింది, అసలు ఏమయ్యుంటుందో తెలుసుకోవాలి, నాకు తెలిసిన రహస్యం ఇదే అయ్యుండొచ్చు కదా అని వెంటనే ఇంకా శృతి రోహిణి బయటికి వెళ్తూ ఉండేసరికి రోహిణి వెనకాల ఫాలో అవుతుంది. రోహిణి సరాసరి ఇంటికి వెళ్ళడం, ఇంటి దగ్గర నుంచి చింటూని సుగుణమ్మని తీసుకుని ఆటోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి వెనకాలే ఫాలో అవుతుంది. ఫాలో అయ్యేసరికి ఇంకా చింటూని లోపలికి పంపించిన తర్వాత ఇద్దరు బయటే కూర్చుని ఉంటారు. శృతి చాటుగా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి బాధపడకమ్మా, వచ్చేసాను కదా అనగానే వాడికి ఏమవుతుందా అని భయంగా ఉంది. వాడికి ఏమవుతుందమ్మా, ఈ అమ్మ ఉండగా వాడికి ఏమీ కానివ్వను, ఎమర్జెన్సీ అయితేనే నువ్వు ఫోన్ చేస్తావు అన్న ఉద్దేశంతోనే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను, అయినా సరే ఇంటి దగ్గర ఉండగా ఫోన్ చేస్తే నాకు కొంచెం రిస్కేనమ్మా, ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, మలేషియా అని చెప్పిన అబద్ధం బయటపడిపోయింది, ఇప్పుడు నాకు కన్న తల్లి ఉందని, నా కడుపును పుట్టినవాడు ఒకడున్నాడు అన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను ఇంట్లోంచి బయటకి శాశ్వతంగా గెంటేస్తారమ్మా, ఆ భయంతోనే నేను దూరంగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాను, నువ్వు ఎప్పుడైతే చింటూకి ఇలా ఉందని చెప్పావో భయంగా బయలుదేరి వచ్చేసానమ్మా అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి సరే ఈ టెన్షన్ ఏమీ లేదు కదా, నువ్వు వెళ్ళమ్మా అనగానే లేదమ్మా, వాడిని చూశాక వాడి కళ్ళు తెరిచిన తర్వాతే వెళ్తాను, ఏం పర్వాలేదు, ఏదో ఒకటి చెప్తానులే అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అక్కడే కూర్చుంది. అమ్మ రోహిణి, నీకు ముందే పెళ్ళయిందా, ఇన్ని రోజులు ఈవిడెవరో తెలియదన్నట్టు మాట్లాడావు, ఈవిడ నీ కన్న తల్ల,
అంటే ఈవిడతో పాటు ఒక పిల్లవాడు ఉండేవాడు, వాడేనా నీ కొడుకు? ఆ చింటూ నీ కొడుకా? ఇంత మోసం చేస్తావా? నాకు అనిపిస్తూనే ఉంది రోహిణి, నువ్వేదో నిజం దాస్తున్నావని ఇప్పుడు క్లారిటీ వచ్చింది అని చెప్పి ఇంకా శృతి వెంటనే గబగబా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి మీనా ఆంటీ, మీనా ఆంటీ అని పిలిచేసరికి ఏంటి, ఎందుకు అలా గొంతు కోసిన మేకలా అరుస్తున్నావు అనగానే, మీతో పనుందా ఆంటీ? మీరు ఇన్ని రోజులు మంచి కోడలు అంటూ రోహిణిని తెగ పొగిడారు కదా, రోహిణి గురించి మరొక నిజం తెలిసింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు శృతి అనగానే, అవును మీనా, ఇప్పుడే రోహిణిని ఫాలో అయ్యి నేను ఆ నిజాన్ని తెలుసుకున్నాను, మీకు కల్లారా నిజాన్ని చూపిస్తాను రండి అంటూ ఇంకా మీనాని ఇటు రోహిణి ప్రభావతిని ఇద్దరిని కూడా తీసుకుని బయలుదేరి వెళ్తుంది శృతి. అయితే వెళ్ళేసరికి అప్పటికి అక్కడే కూర్చుని ఉంటారు. అక్కడే కూర్చుని ఉండడంతో ఇంకా ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి అని చెప్పి, చూడండి అక్కడ దూరంగా ఉన్నారు చూడండి, వాళ్ళు ఎవరికెవరో ఏంటో మీకు కావాలి అంటే ఇప్పుడే నేను తెలుసుకుంటానని చెప్పి వెంటనే అక్కడ ఒక నర్సు ఉంటుంది. నర్సుని పిలిచి అక్కడికి వెళ్ళి తనెవరో, ఆ లోపల ఉన్న బెడ్ ఎవరో, ఈవిడేమవుతుందో ఇన్ఫర్మేషన్ కనుక్కో అని ఒక 500 చేతిలో పెట్టడంతో సరే అని అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు వినండి, మీకు వివరాలు తెలుస్తాయి అని చెప్పనేసరికి, మేడం ఈవిడ మీకేమవుతారు అనగానే, మా అమ్మగారు. మరి లోపలున్న బిడ్డ ఏమవుతారు మేడం? ఆ అబ్బాయికి చాలా రక్తం పోయింది అనగానే, తన నా కన్న బిడ్డ అని చెప్పనేసరికి, ఇద్దరిది ఒకటే రక్తమా మేడం అని చెప్పాను. కానీ తన బ్లడ్ గ్రూప్ వేరే అనుకుంటా, నా కొడుకు బ్లడ్ గ్రూపు నాది ఒకటి కాదు అని చెప్పనేసరికి, మరి బ్లడ్ కావాలి తెప్పించమంటారా మేడం అనగానే, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వాడికి ఏ ప్రమాదం రాకుండా చూడండి అని చెప్పి నర్సుకు చెప్పడంతో నర్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చింటూకు ఏమీ కానివ్వను, ఈ తల్లి వాడికి అండగా ఉంది, ఈ అమ్మ వాడిని చూసుకుంటుంది, నేను ఎక్కడున్నా వాడు సంతోషం గురించి ఆలోచిస్తాను అనగానే, ఇంట్లో ఏదొకటి చేసి నిజం చెప్పేయమ్మా రోహిణి, రేపన్న రోజున నాకేమైనా అయితే వాడి పరిస్థితే భయమేస్తుందమ్మా అని చెప్పి ఇంకా సుగురమ్మ అనేసరికి, చెప్తానమ్మా, ఇప్పుడిప్పుడే కదా మలేషియా విషయం బయటపడింది, ఇప్పుడు నాకు కన్న తల్లి ఉందని కానీ నా కడుపును పుట్టినవాడు ఒకడు ఉన్నాడని కానీ తెలిస్తే ఇంకా మా అత్తగారు నన్ను ప్రాణాలతో మిగులుస్తుందా? ఈ గొడవ సద్దు మణిగిన తర్వాత ఆ గొడవ గురించి చెప్తాను అని చెప్పనేసరికి, అయినా నువ్వు ఇంత రిస్క్ చేసావు, పెళ్ళికి ముందే చెప్పుంటే సరిపోయేది కదా, ఇంత బాధ ఇంత క్షోభ అనుభవించాల్సిన పరిస్థితి నీకు వచ్చేది కాదు కదమ్మా అనగానే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావమ్మా? నేను ఈ విషయాలన్నీ ముందే చెప్పుంటే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారా? ససే మీరా ఒప్పుకోరు కదా, మరి అలాంటి తప్పుడు ఎలా చెప్తానమ్మా, ఎలా చెప్పగలను? కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోమ్మా, చెప్పలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, చెప్పడం ఈజీ అనుకుంటున్నావు, ఒక నిజాన్ని చెప్తే అక్కడ ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో నీకు తెలీదు. ఇప్పుడు కనుక నేను నా కడుపును పుట్టినవాడు చింటూ అని నాకు ముందే పెళ్ళయిందని తెలిస్తే ఇప్పటికే మనోజ్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఇంకా తర్వాత నేను అవసరం లేదు అంటారు, వాళ్ళు పక్కా డబ్బు మనుషులమ్మా, ఎప్పుడైతే నాది మలేషియా కాదు, నా దగ్గర నుంచి ₹1 కూడా రాదు అని అనుకున్నారో, మా అత్తగారు కానీ నా భర్త కానీ నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు, అలాంటిది నాకు ముందే పెళ్ళయింది అన్న విషయం తెలిస్తే వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా అనగానే, ఇప్పుడు మాత్రం బ్రతకనిస్తాను అని ఎలా అనుకున్నావే అంటూ ప్రభావతి కాస్త వచ్చేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోవడంతో ఈలోపు చింటూ కాస్త లోపల ఉన్నవాడికి స్పృహ వచ్చి బయటికి నడుచుకుంటూ వస్తాడు. వచ్చేసరికి ప్రభావతి రోహిణి పేక పట్టుకుంటుంది. ఏమనుకుంటున్నావే ఈ ప్రభావతి అంటే? నేను ఒక తింగరదాన్లా, ఒక పిచ్చిదాన్లా నీ కంటికి కనిపించానా? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసాల మీద మోసాలు చేసుకుంటూ బాగానే నంగనాచి నాటకాలు బాగా ఆడుతున్నావే. అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటి, నీకు మలేషియాలో ఆస్తి లేదంటే ఆస్తి మాత్రమే లేదు అనుకున్నాను, అసలు నువ్వు పెళ్ళి కాని పిల్లవే కాదన్నమాట.
నీకు ఆల్రెడీ పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉన్నాడా? అసలు నిన్ను ఏమనాలే? ఏమంటే నా కోపం నీ తగ్గుతుందో నాకర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఒక రకంగా అబద్ధం చెప్పావు. ఇప్పుడు మేము హాస్పిటల్‌కొచ్చి నిన్ను, మీ అమ్మని, నీ కొడుకుని చూస్తేనే గానీ మాకు బుర్ర పని చేయలేదే. నువ్వు ఎలాంటి దుర్మార్గురాలివని, ఇన్ని అబద్ధాలు ఇంత సునాయాసంగా మోసాలు చేయగలవన్న విషయం నాకు తెలీదే. ఏం నాటకాలాడేవే? ఈవిడ గారు ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ్ని ఇంట్లోంచి బయటకి పంపించేమని చెప్పడంతో పంపించేసి ఈవిడ్ని నా ముందే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే నిజంగానే నువ్వు నాకు తగ్గ కోడలివి అనుకున్నాను. కానీ మీ అమ్మనే నువ్వు తిడుతున్నావు అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. అయినా నాకంటే అమాయకురాలు నీకు దొరకలేదేంటే? నువ్వు ఏం చెప్పినా పిచ్చిగా నమ్మేస్తాను అనుకున్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇలా చేసావు, నన్ను మోసం చేసావు అనగానే. అది కాదత్తయ్య, మీకు ఎప్పుడు చెప్దామనుకున్నావే? ఎప్పుడు చెప్దామనుకున్నావు? అసలు నువ్వు నాకు చెప్పాలనుకోవడం ఏంటే? నీకు పెళ్ళయిందన్న విషయం తెలిస్తే నీ మొహవంక కూడా చూసేదాన్ని కాదు. నా కొడుకు కూడా నీ మెళ్ళో తాళి కట్టేవాడు కాదు. అసలు నేను పిచ్చిదాన్నే, నువ్వు కాదు. నీ పెళ్ళికి ఎవరూ రాలేదు. ఆ ఫ్రెండ్ విద్య తప్ప ఎవ్వరూ లేరు. అప్పుడే నేను ఆలోచించాల్సింది. మా అత్తయ్య, నా భర్త చెప్పుతూనే ఉన్నారు. ఆ అమ్మాయి గురించి గుణగణాలే చూస్తున్నావు. ఆ అమ్మాయి ఎలాంటిదో, బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో ఏమీ తెలుసుకోవడం లేదు అని. కానీ నేనే పిచ్చిదాన్ని మలేషియా మోజులో పడి మలేషియా నుంచి కోట్లు డబ్బులు వచ్చేస్తాయి, నా కొడుకు, పెద్ద కొడుకు ఇంకా కాలు మీద కాలేసుకుని దజ్జాగా బ్రతికేస్తాడు అన్న ఉద్దేశంతో వెనక ముందు అస్సలు ఆలోచించలేదే. నేనొక్కసారి ఆలోచించి ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. నేను ఇంత క్షోభ అనుభవించేదాన్ని కాదేమో. అయినా నా కొడుకుని ఇంత మోసం చేస్తావా? ఎంత నమ్మానే నిన్ను అంటూ ఆ చెంప ఈ చెంప వాయుగొడుతుంది. అది కదత్తయ్య, అమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అంటూ పక్క నుంచి సుగుణమ్మనగానే, ఏంటమ్మా నువ్వు చెప్పేది నేను వినేది? ఇలాంటి మోసగత్తికి జన్మనిచ్చినందుకు సిగ్గనిపించట్లేదా? ఇది ఎన్ని అబద్ధాలు చెప్పిందా, ఎన్ని మోసాలు చేసిందో నీకేమైనా తెలుసా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు మీనాకు బాలు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి మీనా జరిగిన విషయం అంతా చెప్పడంతో బాలు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. ఏం చెప్పారమ్మా, ఎంత మోసం చేశారు? అప్పటికీ మేము అడుగుతూనే ఉన్నాము, మీ కూతురు ఎక్కడా, మీ కూతురు ఎక్కడా అని. ఎన్ని అబద్ధాలు చెప్పారమ్మా? వీళ్ళు అలాగే చెప్తారా? అబద్ధాలు చెప్పడం వీళ్ళకి పెద్ద కష్టమేమి కాదు. తల్లి అంతే, కూతురు అంతే. వీళ్ళకు అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ. సునాయాసంగా అబద్ధాలు చెప్పేస్తారు, మోసాలు చేసేస్తారు, దుర్మార్గాలు చేసేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో, ఏ రకంగా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు మిమ్మల్ని ఏమన్నా కానీ పాపం ఉండదే అంటూ ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయగొట్టి మళ్ళీ పీక పట్టుకుంటుంది. అమ్మ వదిలేసే, ఆ పిల్లోడు చూస్తున్నాడు కదా, భయపడతాడు, వదిలేసే అని చెప్పి ఇంకా వదిలించేసిన. అప్పటికే చింటూ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు గనక నా ఇంటి గడప తొక్కావంటే నిన్ను ప్రాణాలతో మిగల్చను అని చెప్పనేసరికి, అది కాదు అత్తయ్య అనగానే, నోర్మే, నువ్వు నీ నోటుతో, నీ పాపిష్టి నోటుతో నన్ను అత్తయ్య అని పిలవద్దు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నీకు అసలు సిగ్గు, శరం, సీము, నెత్రు ఏ మాత్రం ఉన్నా నా ఇంటి దరిదాపులో కూడా రావద్దే నువ్వు. నిన్ను చూస్తేనే నాకు ఎంత ఇరిటేషన్గా అనిపిస్తుందో నీకేం తెలుసు? వెళ్ళిపో. మా జీవితంలోంచి, నా కొడుకు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో. నీలాంటి దాన్ని నమ్మి నా కొడుకు ఎంతగానో మోసపోయాడు. ఇక మీదట వాడు మోసపోవడానికి వీల్లేదు. వాడిని నేను మోసపోనివ్వను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని హెచ్చరిస్తుంది. ఎంత హెచ్చరించినా కానీ రోహిణి ప్రభావతిని బ్రతిమలాడే సిచ్యువేషన్ వచ్చినా కానీ ప్రభావతి వినిపించుకోకుండా రోహిణిని ఒక తన్ను తన్నుతుంది. ఎందుకంటే రోహిణి కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడగడానికి ప్రయత్నించడంతో కాలుతో ఒక విదిలించుకుని ఇంకా అక్కడి నుంచి శృతిని, మీనాని, బాలుని తీసుకుని అందరూ బయటికి వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైందిరా, అందరూ కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్ళారు?
ఏంట్రో శృతి వీళ్ళతో పాటు వెళ్ళావా అనగానే అవును మామయ్య అని చెప్పనేసరికి అసలు ఎక్కడికి వెళ్ళారు అనగానే ఇంకెవరు ఉంది కదా పెద్ద కోడలు, దాని భాగోతం తెలుసుకోవడం కోసం వెళ్ళాను అని చెప్పి చెప్పబోతూ ఉండగా మనోజ్ ఇంట్లోనే ఉన్నాడా అనగానే ఇంట్లోనే ఉన్నాడనేసరికి ఒక్క నిమిషం అంటూ గబగబా మనోజ్ ఉన్న గదికి గెడ పెట్టేసి కిందకొస్తుంది. ఎక్కడికి వెళ్ళావు ప్రభా అనగానే ఆ దుర్మార్గురాలు, ఆ దుష్టురాలు, ఆ నీచురాలు చేసిన పని నా కొడుకు తెలిస్తే నా కొడుకు గుండాకి ప్రాణాలు వదిలేస్తాడు, అందుకోసమని వాడికి తెలియకుండా దాయడం కోసమే తలుపు గెడవేసి వచ్చాను అనగాని అసలు ఏమైంది అనగానే దానికి ఆల్రెడీ పెళ్ళయిందండి, ఒక కొడుకు కూడా ఉన్నాడు, తల్లి కూడా ఉంది. అది ఇన్ని రోజులు తల్లి చనిపోయిందని చెప్పింది కదా, అదంతా అబద్ధం అండి. దానికి ఉన్నదల్లా తల్లి, దాని కొడుకు అనగానే కొడుకేంటి ప్రభా అని చెప్పాను కానీ అవునండి దానికి ఎప్పుడో పెళ్ళయింది. ఇంతకీ ఆ కొడుకు ఎవరో చెప్పనా, మన ఇంటికి ఒక ముసలమ్మ ఒక మనవణ్ణి తీసుకుని వస్తుందే చింటూ, వాడే రోహిణి కొడుకు అనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభా, రోహిణి కొడుకు చింటూనా అంటే ఆ సుగుణమ్మ గారు రోహిణి వాళ్ళ అమ్మనా అని చెప్పాను కానీ అవునండి అవును, ఇన్ని రోజులు మన కళ్ళకు గంతలు కట్టి కళ్ళకు గంతలు లేని వాళ్ళని కళ్ళున్న గుడ్డి వాళ్ళని చేసింది, మోసాల మీద మోసాలు చేస్తుంది. చిచి, అలాంటి దాన్ని నేనెందుకు ఇంట్లో పెట్టుకున్నానో అర్థం కావట్లేదు. దారిని పోయే కంపని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా అది మలేషియా అనగానే ఉబ్బి తబ్బిబ్బైపోయి నేను అనవసరంగా దాన్ని ఇంటి కోడలుగా చేసుకుని నా పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం చేశాను. ఇప్పుడు గనక వాడికి విషయం తెలిసిందే అనుకో, ఇంకా వాడు నన్ను ఏదైనా చేస్తాడు అన్న విషయం పక్కన పెడితే వాడు ఏం చేసుకుంటాడో కూడా భయంగా ఉంది. మొన్న కేవలం మలేషియా విషయం మాత్రమే బయటపడింది, అందులో నష్టమే ఉంది, డబ్బులు రావు అంతే. కానీ ఇక్కడ జీవితాలే తిరగబడిపోయే నిజం బయటపడింది. రోహిణికి ఆల్రెడీ పెళ్ళయింది అన్న విషయం బయటకు వచ్చేసింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు అన్న విషయం కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వాడికి నేను ఎలా నా మొహాన్ని చూపించను, ఎలా వాడికి నిజాన్ని చెప్పను, వాడు మళ్ళీ ఇంట్లో తిరుగుతుంటే నేను చూస్తూ ఎలా ఉండాలి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పి ఇంకా అందరూ మాట్లాడుతూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రభా, నువ్వనే మాటలకు నాకు బుర్ర అంతా తిరుగుతుంది. మీకు చెప్తుంటేనే బుర్ర అంతా తిరుగుతుంది, మేము అక్కడ అనుభవం చేసి వచ్చాము, దాన్ని 4 పీకి దాన్ని వదిలించుకుని వచ్చాను అని చెప్పనేసరికి అత్తయ్య అంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఎందుకే వచ్చావు, ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా అంటూ ఆ గుమ్మం దగ్గరే నిలబడి ఆ చెంప ఈ చంప తెగ చిత్త కొట్టేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ప్లీజ్ అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య. చిచి, నీలాంటి దాన్ని క్షమించడం ఏంటే, నీలాంటి దాన్ని నా కళ్ళతో చూసినా నాకు దరిద్రాలు అన్నీ నా నెత్తి మీద పడతాయే. చిచ్చి, నిన్ను చూడడమే మహాపాపంలా నేను భావిస్తున్నాను. ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండద్దు, దయచేసి నా ఇంటిలోంచి బయటికి వెళ్ళిపో. ఆ మనోజ్ గాడికి నేను ఏదొకటి చెప్పుకుంటాను, వాడికి మాత్రం నీకు పెళ్ళయిందన్న విషయం కానీ కొడుకున్నాడన్న విషయం కానీ తెలిస్తే వాడు ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడడే, అంతలా నమ్మేడేవాడు. మలేషియా నుంచి డబ్బులు రావంటేనే వాడికి దిగాలు చెందింది, అలాంటిది నీకు పెళ్ళయిందని ఆ చింటూనే నీ కొడుకు అన్న విషయం బయటపడిందే అనుకో, ఇంకా అయిపోయినట్టే. ఇంకా మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా రోహిణి బ్రతిమలాడే ప్రయత్నం చేసిన ప్రభావతి మళ్ళీ గేట్ బయట వరకు తోసేసేసరికి అది కాదు మామయ్య అనగానే ఇంకా సత్యం కూడా ఏం మాట్లాడలేకపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.